గురించి చూస్తూనే ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఏంటంటారు సార్? రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? మనం పాఠశాల విద్య మీద తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్కొక్క బిడ్డ మీద హ్మ్. స్కూల్ ఎడ్యుకేషన్‌కి ఏడాదికి 1,15,000 ఖర్చు పెడుతున్నాయి. తక్కువ డబ్బు కాదు ఇది. మీరెంత ఖర్చు పెట్టినా కూడా ఇంతకంటే ఖర్చు పెట్టక్కర్లా. అవును సార్. కానీ పిల్లలకి విద్య ఏమిటంటే ఈ ప్రభుత్వం లెక్కల ప్రకారమే హ్మ్. 96% పాస్ అని చెప్తారు. అదే స్థాయిలో ఆ క్లాస్‌లో ఎంతమంది పిల్లలకి కావాల్సిన పరిజ్ఞానం లెక్కలు గానీ, సైన్స్ గానీ, ఇంగ్లీష్ గానీ ఉన్నాయని చూస్తే హ్మ్. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేని ప్రభుత్వాలే చేస్తున్నాయి. 10% ఉన్నాయని చెప్తున్నారు. హ్మ్. 96% పాస్ ఏంటి? 10%కి మాత్రమే ప్రమాణాలు ఉండటమేంటి? మిగతా 86% ఏమైపోతారు ఆ పిల్లలు? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అదే సార్. మనం ఈ కులం, ఆ కులం, ఈ వర్గం, ఆ వర్గం, ఈ సంక్షేమం, ఆ సంక్షేమం అని పెట్టి ఈ 86% బతుకులు నాశనం చేస్తున్నాం. తెలిసి. ఇవి ప్రభుత్వం లెక్కలు, నా లెక్కలు కాదు. హ్మ్. ప్రభుత్వం దగ్గర లెక్కలు. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ప్రభుత్వం చేస్తున్న సర్వే. అవును. ఏ ప్రభుత్వమైనా సరే ఈ పిల్లలకి మంచి ప్రమాణాల విద్య అందించాలి. మనకున్న సర్వశక్తుల్ని ఒడిగట్టి మంచి ప్రమాణాల విద్య అందించాలని ప్రయత్నం చేసిందా? మరేంటి ఎందుకోసం ఈ రాజకీయం? ఎందుకోసం ఈ ప్రభుత్వాలు? విద్య ఏమిటి అంటే పంతులను కొత్తగా పెట్టుకుంటాం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మెగా డిఎస్సి అంటారు. తెలంగాణలో 11,000 మంది టీచర్ నియామకం అంటారు. కానీ విద్య ఏ మేరకు అందింది పిల్లలకి? బీదల పిల్లలు ఏ మేరకు బాగుపడ్డారు? ఒక్క క్షణం కూడా ఆ చర్చ లేదు. ఆ మాట లేదు. ఊసి లేదు. హ్మ్. అంటే బీదలు ఎప్పుడు బీదరికంలోనే కొనసాగాలి. మనం ఎప్పుడు పెత్తనం చేయాలి వాళ్ళ మీద. అలాంటి ధోరణి కొనసాగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పరిస్థితి ఏర్పడి ఏదైతే ఇంగ్లీష్ మీడియం తీసేసి కంప్లీట్‌గా తెలుగు మీడియంగానే మార్చాలన్నది కూడా ఒక డిమాండ్ ప్రధానమైన చర్చ కూడా అది వేరు. నడుస్తుంది. కన్‌ఫ్యూజ్ కాబాకండి. ఇంగ్లీష్ మీడియం అనేది సరైనది కాదు స్కూల్ స్థాయిలో. హ్మ్. తల్లిదండ్రులతో పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడే స్కూల్‌లో అయితే పర్వాలేదు గానీ, అలా కాకుండా పిల్లలకు అర్థం కాని భాషలో పాఠాలు హ్మ్. చెప్తే ఇప్పుడు మనం కూర్చున్నాం. మీరు ఒక చైనీస్ అతన్ని ఇంటర్వ్యూ చేశారు. అద్భుతంగా గొప్ప జ్ఞాన సంపద మీకు పంచాడు. కానీ చైనీస్ భాషలో. మీకు ఒక్క ముక్క అర్థమవుతుందా? ఎందుకు మరి ఉపయోగం ఉంది? హ్మ్. పిల్లలకంటే మీరు తెలియని భాషలో, పిల్లలకి తెలియని భాషలో ఇంగ్లీష్ తెలీదు పిల్లలకి. సామాన్యుల పిల్లలకి ఇంగ్లీష్ తెలీదు. అవును సార్. ఇంగ్లీష్ తెలియని పంతులు, ఆ పంతులకి చాలా మందికి ఇంగ్లీష్ తెలీదు. హ్మ్. ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్తున్నాం, నటిస్తున్నాం. హ్మ్. కాబట్టి మొదటి 4, 5 ఏళ్ల పాటు చదువు ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో పిల్లలు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషలో ఉండాలి. ఇంగ్లీషా, తెలుగా, సంస్కృతం, మలయాళమా ఏదన్నా పర్లేదు. హ్మ్. కానీ తల్లిదండ్రులతో మాట్లాడే భాషలో మీ అసలు విషయం అర్థం కాకపోతే మీరేం నేర్చుకుంటారు? అంతే సార్. కాబట్టి దీనిలో దురుద్దేశం లేదు ఇంగ్లీష్ మీడియం పెడదాం అనటంలో. కానీ ఒక వెర్రితనం ఉంది. ఏదో అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం కంప్లీట్‌గా తీసేయడం అనేది ఏమైనా ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు ఇంగ్లీష్ భాష కావాలి. హ్మ్. 4, 5 ఏళ్ల పాటు ఇంగ్లీష్‌లో కాకుండా ఈ తెలిసిన భాషలో ఇంగ్లీష్‌లో వచ్చనుకోండి ఇంగ్లీష్ చెప్పండి. పిల్లలు ఇంగ్లీష్ కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఇంగ్లీష్‌లో చిన్నప్పటి నుంచి మాట్లాడతారు. హ్మ్. అవును. వాళ్ళు ఇంగ్లీష్‌లోనే చెప్పండి. అది ఇంగ్లీషా, తెలుగా ఇంకోటో కాదు. పిల్లలకి అర్థమయ్యే భాష. ముందు ఇంగ్లీష్, తెలుగు పక్కన పెట్టండి. హ్మ్. అసలు చదువు కావాలంటే పిల్లలకి అర్థం కావాలా లేదా? అవును సార్. చైనీస్ వాడొచ్చి మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుందా? ఏం ఉపయోగం అది? చదువు కూడా అంతే. హ్మ్. కాబట్టి పిల్లలకి అర్థమయ్యే భాషలో మొట్టమొదటి 5, 6 ఏళ్ళు 4, 5 ఏళ్ళు నేర్పండి. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం నుండి తెలుగు మీడియం నాకు అభ్యంతరం ఏదైనా కూడా. క్రమక్రమంగా 2 భాషల్లో చేయండి. ఒక 7, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు తిన్న తర్వాత ఇంగ్లీష్‌లోకి వెళ్ళిపోతారు కావాలంటే. అలా ఆచరణ సాధ్యంగా ఉండాలి గానీ, మనందరికీ ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం చదువైతే పిల్లలు బాగుపడతారని ఆలోచన ఉన్నది. తప్పులేదు. నేను కూడా స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మీడియం అయితేనే చేరతానని పట్టుబట్టాను లయోలా కాలేజీలో. అప్పుడు తెలుగు మీడియం తీసుకొస్తున్నాం అన్నారు ఇంటర్మీడియట్‌కి. ఇంగ్లీష్ మీడియం అయితేనే నేను చేరతానని చెప్పి గట్టిగా పట్టుబట్టి చేరాను. హ్మ్. తప్పులేదది. కానీ ఎప్పుడది? ముందు తెలుగులో పట్టున్నది. హ్మ్. ఆ 10వ తరగతి దాకా విద్యలో బోలెడంత ప్రమాణం అన్నది. నాకు ఆ స్థాయిలో ఫౌండేషన్స్ బలంగా ఉన్నాయి. పునాదులు బలంగా ఉన్నాయి. ఇంగ్లీష్ భాష బ్రహ్మాండంగా మాట్లాడలేకపోయినా ఆనాడు ఇంగ్లీష్ భాష నాకు పట్టొచ్చింది. అప్పుడు ఇంగ్లీష్‌లో పెడితే అప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం వెళ్ళడానికి లయోలా కాలేజ్ లాంటి కాలేజీల్లో కూడా చాలా ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా కొన్ని నెలలు పట్టింది. ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్ స్విచ్ అవ్వడానికి. అది తెలుగు ఆషామాషి కాదు. మనం మోసం చేసుకుంటున్నాం. కాబట్టి ఇంగ్లీష్ వద్దని కాదు. నేను ఇప్పుడు వాడు ఇంగ్లీష్‌లోనే ఆలోచిస్తాను. ఈ దేశంలో అందరికీ తెలుసు ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడతారని చెప్పి. ఇంగ్లీష్ వద్దని కాదు. ఇంగ్లీష్ అంటే నాకు ప్రేమ అన్నది. తెలుగు అంటే ప్రేమ అన్నది. కానీ ప్రేమ ఉంది కదా అని చెప్పని తెలియని భాషలో అవాకులు చవాకులు మాట్లాడామనుకోండి, ఏదో బట్ట ఇంగ్లీష్ మాట్లాడామనుకోండి ఉపయోగం ఏముంది? అంతే సార్.
నాకు అర్థం కావాలి కదా, మీకు అర్థమయ్యేట్టు నేను చెప్పాలి కదా. అవును సార్. కాబట్టి విద్య ప్రమాణం ఏంటి? మీకు అర్థమైందా లేదా? మీకు అర్థమయ్యేట్టు విద్యాబోధన చేశారా లేదా? ఇది చూడండి. ఇంగ్లీషా తెలుగా తర్వాత చూద్దాం. ఏ భాష అయినా పర్లేదు. మలయాళం చెప్పండి, తమిళం చెప్పండి, కన్నడం చెప్పండి, మరాఠీ చెప్పండి, తెలుగు చెప్పండి, ఏదైనా సరే పిల్లలకు అర్థమైందా లేదా, పిల్లల జ్ఞానం వికసించిందా లేదా, ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతున్నారా లేదా, అది పక్కన పెట్టేసి మన ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మనం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం. రేపు గవర్నమెంట్ స్కూల్స్లో అంటే రాబోయే భవిష్యత్తులో అనుకోవచ్చు, ఈరోజు మనం ఆలోచించి దీన్ని సరిదిద్దుకోగలిగితేనే రేపు ఫ్యూచర్ బాగుంటుందని కొన్ని విషయాల సందర్భాలు ఆలోచిస్తూ ఉంటాం. గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటి మార్పు రావాలంటారు? ఏం మారాలంటారు? అమ్మ, విద్యను బాగు చేయడం మనసు ఉండాలి కానీ చాలా తేలిక. ఎందుకంటే సమాజంలో అద్భుతమైన డిమాండ్ ఉన్నది. నిరుపేద కుటుంబాలు సైతం, అక్షరజ్ఞానం లేని కుటుంబాలు సైతం మా పిల్లలు బాగుపడాలని కోరుకొని వాడు లేరు భారతదేశంలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, పేదలైనా, డబ్బున్నవాడైనా, గ్రామీణులైనా, పట్టణికుడైనా అందరికీ కావాల్సింది నా పిల్లలు నాకంటే పెరగాలి, వాళ్ళు తెలివి వికసించాలి, గొప్ప స్థానానికి ఎదగాలి. అలా కోరుకొని తల్లిదండ్రులు లేరు. మన అదృష్టం అది. ప్రభుత్వాలు బోల్డ్ ఖర్చు పెడుతున్నాయి. కానీ ఎక్కడొచ్చింది సమస్య? అసలు విద్య అంటే ఏంటో అర్థం కాని ఒక విచిత్రమైన సమాజంలో బతుకుతున్నాం. అందరికీ కావాల్సిన విద్యలో సక్సెస్ కావాలి. సక్సెస్ అని అనుకుంటున్నారు విద్యలో? మంచి మార్కులు, మంచి ర్యాంకు. మంచి మార్కులు, మంచి ర్యాంకులు ఎట్లా వస్తున్నాయి మన దేశంలో? బట్టి పడితే కాపీ కొడితే వస్తున్నాయి. ఈ రెండు అద్భుతంగా చేస్తున్నారు. అవును సార్. పనికి రాకుండా పోతున్నారు. ఇంజనీరింగ్ చదివాడు, వాడికి ఏమీ తెలియదు. 10th క్లాస్ పాస్ అయినాడు, వాడు నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో వాడికి పాస్ అయినా కూడా వాడికి ఏం తెలియదు. ఎందుకు అంతుంది? మరి ఎలా పాస్ అయ్యాడు? మీరు చెత్త పరీక్ష పెట్టాడు కాబట్టి. బట్టి పెట్టో కాపీ కొట్టో పరీక్షల్లో నెగ్గే అవకాశం ఇచ్చారు కాబట్టి, కాపీ కొట్టే అవకాశం ఇచ్చారు కాబట్టి, మూర్ఖ పరీక్ష పెట్టారు కాబట్టి సర్టిఫికేట్ వస్తున్నాడు. డిగ్రీ పరిజ్ఞానం ఏమి ఉండదు. యూనివర్సిటీ కాలేజీలో మీరు యూనివర్సిటీ డిగ్రీ చేశారు, నిజాయితీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ క్లాస్ రావాలంటే లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లో బట్టి పెడితే సరిపోతుంది కదా. నిజమా కదా చెప్పండి. ఇంకేమి ఇచ్చేది? విద్య మనసులోకి ఎక్కకపోతే, దాన్ని ఉపయోగించే శక్తి మీకు రాకపోతే, దానివల్ల సమాజానికి కావాల్సిన అవసరాన్ని తీర్చే శక్తి మీకు రాకపోతే ఏం విద్యది? మనం మోసం చేసుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చండి. డిటెన్షన్లు పెట్టండి. అంటే అలాగనే తప్పించేసి అందరినీ మళ్ళీ చేయించమని కాదు. ఒక ప్రమాణం, ఇది నేర్చుకుంటే, ఈ స్థాయిలో కనుక నా మేధస్సు వికసిస్తే నేను నెక్స్ట్ స్థాయికి వెళ్తాను. ఆ పరీక్ష బట్టి పట్టేదో కాపీ కొట్టేదో కాకుండా, అసలు దానిలో బట్టి అవసరం లేకుండా చేయండి. జ్ఞాపకశక్తి కాకుండా విషయం అర్థమైందా లేదా, అర్థమైందా అని ఉపయోగించగలుగుతున్నారా లేదా, ఇది విద్యకు ప్రమాణం. విషయం అర్థం కావాలి, దాన్ని ఉపయోగించగలగాలి. అలాంటి పరీక్షలు పెట్టండి. రెండోది, ఈవేళ 14 మంది 15 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. కానీ ఎంత అసహ్యంగా ఉన్నది. ఇంత వేల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా కొన్ని స్కూళ్ళల్లో పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్ళు ఉన్నాయి విచిత్రంగా. కొన్ని స్కూళ్ళల్లో 100 మంది పిల్లలు ఉన్న టీచర్ తక్కువ ఉన్న స్కూళ్ళల్లో. కాబట్టి కన్సాలిడేషన్ చేయండి. కనీసం ఒక ప్రైమరీ స్కూల్ అంటే 50-60 మంది 100 మంది పిల్లలు ఉండే 5 క్లాస్ రూమ్స్ ఉండే 5 టీచర్లు ఉంటే ఆ స్కూల్ రాణిస్తుంది. కావాలంటే పేద పిల్లలకి గ్రామం నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి మనం బస్సు సబ్సిడీ ఇద్దాం. ఎలాగో ఫ్రీ బస్సు అందరికీ ఇచ్చినారు. మీరు బస్సులో వెళ్ళక ప్రయాణానికి ఫ్రీగా ఇద్దాం మనం. కానీ కన్సాలిడేషన్ చేయండి. అప్పుడేమవుతుంది? ఒక వాతావరణం ఉంటుంది. 5-6 టీచర్లు, ఒక స్కూలు, 50-60 మంది 100 మంది పిల్లలు, తక్కువ పిల్లలు. హై స్కూల్ అయితే 200-300 మంది పిల్లలు. ఒక విద్య అనే వాతావరణం ఉంటుంది. విసిరేసినట్టుగా 10 మంది 20 మంది 5 మంది 5 పిల్లలతో స్కూల్ పెట్టి, స్కూల్ అంటే మనం మోసం చేసుకుంటున్నాం. ఇక్కడ పత్రికలో మనం వచ్చింది, ఒకే ఒక్క బిడ్డ అట అక్కడ స్కూల్ ఎన్రోల్ అయింది, ఒక టీచర్ ఉందట అక్కడ, అది స్కూల్ అట, ఒకే బిడ్డ అట. ఆ పత్రికలు గొప్పగా రాశారు. టీచర్ ఏదైనా పట్టించుకుని ఆ ఒక్క బిడ్డకి పాఠాలు చెప్తుందని. ఆ టీచర్ పాపం బాధ్యత చేస్తాను, సంతోషమే ఒక్క బిడ్డకి. కానీ ఆ టీచర్ మీద ఖర్చు ఒక 8 లక్షలు 10 లక్షలు అవుతుంది సంవత్సరానికి. ఆ బిడ్డకి ఆ 10 లక్షల రూపాయలు చదువు వస్తుందా? విద్య అందుతుందా? మన ప్రభుత్వ వనరులని, మన పన్నుల డబ్బుని సద్వినియోగం చేస్తున్నాం మనం. అది మూర్ఖమైన సమాజాలు ఆ పనిచేస్తాయి. నేను పరుషమైన పదాలు వాడుతున్నాను. మూర్ఖమైన సమాజాలు ఆ పనిచేస్తాయి.
మన డబ్బు సద్వినియోగం కావాలి. మన డబ్బు వల్ల అత్యుత్తమ ఫలితాలు అందరి పిల్లలకి అందాలి. కాబట్టి స్కూళ్ళని కన్సాలిడేట్ చేయండి, రేషనలైజ్ చేయండి. వస్తుందంటారు సార్, మూడోది- మార్పు ఇక మీదటైనా వస్తుందంటారు. మూడోది జవాబుదారీతనం తీసుకోండి. మంచి స్కూళ్ళు పెద్ద స్థాయిలో పెద్ద స్కూళ్ళు ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళల్లో కేవలం తల్లిదండ్రులు కూడా చాలు, తల్లిదండ్రులతో పాటు ఆ స్కూల్ పూర్వ విద్యార్థులకు ఆ స్కూల్ బాగుపడాలని కోరుకుంటుంది. మీరు చదువుకున్న స్కూల్ బాగుండాలని మీకు కోరుకుంటుంది ఎక్కడున్నా సరే, అది సహజమైనటువంటిది. అలాగే స్కూల్లో మంచి టీచర్లు పేరు పొందిన వాళ్ళు ఉంటారు, రిటైర్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా దానిలో భాగస్వాములు చేయండి. వారందరికీ కూడా బాధ్యత పెట్టి ఈ స్కూల్ బాగుపడే బాధ్యత మీరు చూసుకోండి అని చెప్పానండి. ఈ 3 చేయండి. ఈ 3 ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఒక్క రూపాయి అదనంగా ఖర్చు పెట్టక్కర్లా, ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లా, సద్వినియోగించాలి. ఇన్స్పెక్షన్లు పెట్టండి. పూర్వం ఇన్స్పెక్షన్లు ఉండేవి. ఇంతమంది టీచర్లు అదనంగా కూడా ఉన్నప్పుడు వీళ్ళల్లో 100కి 3 నలుగురినో వేరు చేసి మంచి వాళ్ళని ఎంపిక చేసి మీ పని స్కూళ్ళకి వెళ్ళి బాగా జరుగుతుందో చూడడం, బాగా జరిగితే వెన్ను తట్టడం, లోపాలుంటే సవరించి ఏర్పాటు చేయడం, నిరంతరం ఇన్స్పెక్షన్లు పెట్టండి. ఈ 4 చేయండి. పరీక్షల పద్ధతిని మార్చడము, స్కూళ్ళను కన్సాలిడేట్ చేయటము, రేషనలైజ్ చేయటము, జవాబుదారితనం కోసం చెప్పిన పూర్వ విద్యార్థుల్ని, రిటైర్డ్ టీచర్లని వగేరాని అక్కడ వారిని ఉపయోగించుకోవటము, ఇన్స్పెక్షన్లు పెట్టడం. ఈ 4 ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, చట్టంలో ఒక్క మాట మార్చకుండా ఇప్పుడు చేసేయచ్చు. మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి. మార్గం ఉంటుంది ఖచ్చితంగా. మీరు చూడండి 5 ఏళ్లలో విద్య పరుగులు పెడుతుంది. ఎందుకంటే ప్రతి కుటుంబానికి నా పిల్లలు బాగుపడాలన్న కోరికే విద్య బాగుపడడానికి ప్రధానమైనటువంటి ఆలంబన. ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి బాగు చేసే బదులు. ప్రైవేట్ స్కూళ్ళను కూడా నాశనం చేస్తున్నాయి. ఎందుకంటే పరీక్షలు ప్రైవేట్ స్కూళ్ళను కూడా వీళ్ళే పెట్టారు. ప్రైవేట్ స్కూల్ మీద ఇన్స్పెక్షన్ లేదు. ప్రైవేట్ స్కూల్ నిర్వహణ వాళ్ళు చేయొచ్చు, కానీ ఇక్కడ విద్య బాగు చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మర్చిపోయినాం మనం. లంచాలు పుచ్చుకోవడం తప్ప, పర్మిషన్ల కోసం చెప్పని, లేదా ఫీజులు పెంచడం కోసం లంచాలు పుచ్చుకోవడం తప్ప, నేను బహిరంగ చెప్తాను, ఈ స్కూళ్ళల్లో విద్య బాగుపడాలన్న కోరిక చచ్చిన లేదు, అసలు ఆసక్తి లేదు. గవర్నమెంట్ స్కూల్లో మీరు నాశనం చేస్తుంటే ప్రైవేట్ స్కూల్ మీరు ఎక్కడ బాగు చేస్తారు? అంతే సార్. చేయాలని మనసు ఉంటే బోల్డంత వేగంగా చేయొచ్చు. అవును సార్, నిజం. ఆ మనసు లేకపోతే అది రాక్షసత్వం అవుతుంది, పరిపాలన కాదు. అలాంటి వాళ్ళు పరిపాలనకు అర్హత లేదు, వాళ్ళకి రాజకీయానికి అర్హత లేదు, అధికారంలో కూర్చోడానికి అర్హత లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.